చూడండి, అమ్మవారి లక్ష పుష్పార్చన జరిగింది నిన్న ఫ్రైడే రోజు. ఇవన్నీ మేము తీసుకెళ్తున్నాం. అమ్మవారి పూలు మనము వాడుకోవచ్చు, దర్వాజాలకు పుచ్చుకోవచ్చు. అమ్మవారి పూలు కదా, అమ్మవారికి అభిషేకమైనవి కాబట్టి తీసుకుంటున్నాము. ఇదండి, భక్తులు ఎంతోమంది తీసుకెళ్తున్నారు. చూడండి, ఇవి అమ్మవారికి, దుర్గామాత అమ్మవారికి నిన్న ఫ్రైడే రోజు లక్ష పుష్పార్చన చేశారు. మేము తెచ్చుకున్నాము ఇంటికి. చాలామంది భక్తులు తీసుకెళ్తున్నారు. నేను గుడికాడ కూడా మీకు చూపించాను. ఇవి మనము అటు ఇటు తొక్కుట్లో వేయకుండా మంచిగా సాప వేసుకొని మేము అల్లుకుంటున్నామండి దర్వాజాలకు. అమ్మవారి నిమ్మకాయలు, చామంతి పువ్వులు దర్వాజాలకు కట్టుకుందాము అనేసి తెచ్చుకున్నాము. ఇవన్నీ మాలలు కట్టుకొని వేసుకుంటాము దర్వాజాలకి, గుమ్మాలకి. అమ్మవారి పూలు అంటే సాక్షాత్తు అమ్మవారి కొలువై ఉన్న పూలు. ఈ విధంగా తెచ్చుకున్నాము. చూడండి, సౌండ్స్ పెట్టుకుంటున్నా బాబాయ్. అమ్మవారి మాలలు ఈ విధంగా కూర్చాము. చూడండి, అమ్మవారి పువ్వులు దొరకడమే అదృష్టము. చూడండి, ఆ అమ్మవారి తెచ్చుకొని ఈ విధంగా కుచ్చేసుకున్నాము. అందరం కలిసి గుమ్మాలకు వేసుకుందామని. టెంపుల్ దగ్గర ఎవరు పంతులు ఇచ్చినా కూడా మనం తెచ్చుకుంటాము కదా, అమ్మవారి కరుణ అని తెచ్చుకుంటాం కదా. ఇట్లా ఉన్నాయి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.